లాల్ సలాం సినిమాకు సంబంధించి ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న ఏర్పాటు చేసినటువంటి వేడుకలో ఒకానొక సందర్భంలో రజనీకాంత్ గారు కంటతడి పెట్టడం జరిగింది. అలాగే ఐశ్వర్య రజనీకాంత్ గారు వాళ్ళ అమ్మాయి తను కూడా కంటతడి పెట్టడం జరిగింది. ఎందుకు అనేది వివరాల్లోకి వెళ్తే, ఇకపోతే ఐశ్వర్య రజనీకాంత్ మాటల్లో మాట్లాడుతూ చాలామంది మా నాన్నని రకరకాలుగా ట్రోల్ చేస్తారు. అంటే దీనికి అర్థం ఏంటంటే గతంలో ఆయన మన చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు మనకి తెలుగు రాష్ట్రంలో అక్కడికొచ్చి పార్టిసిపేట్ చేసినప్పుడు వైసీపీ టార్గెట్ చేసి ఏదేదో మాట్లాడింది. చాలా మాటలన్నది. ఆహ్, దాన్ని కూడా చాలామంది ట్రోల్ చేశారు ఆఫ్‌కోర్స్. అండ్ కావేరి వివాదం అప్పుడు కూడా చాలామంది రకరకాలుగా మాట్లాడారు. ఇవన్నీ మనసులోనే పెట్టుకున్నాడు. అప్పటికి కూడా చాలామంది ట్రోల్ చేశాడు. ఆ విషయాన్ని ఆవిడ గుర్తు చేశారనమాట. నెక్స్ట్ తర్వాత నిజంగా మా నాన్న ఎవరికీ ఏ రాజకీయ పార్టీకి కానీ ఆహ్, వత్తాసు పలకడు. కానీ అందరూ ఆయన్ని సంఘీ అని ఎక్కిరించారు. సంఘీ అంటే ఎవరైనా ఏదైనా రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళని సంఘీ అంటారు తమిళ్‌లో. సో, సంఘీ అన్నారు. అయినా సరే మేము పట్టించుకోలేదు దాన్ని. రకరకాలుగా ట్రోల్ చేశారు. నిజంగా మా నాన్న అట్లా పార్టీలకి వత్తాసు పలికేవాడైతే, ఈ 'లాల్ సలాం' అనే సినిమా చేసేవాడు కాదు అని చెప్పేసి కూడా గట్టిగా చెప్పింది. తను చెబుతూ ఉంటే ఒక రకంగా భావోద్వేగానికి గురైనప్పుడు రజనీకాంత్ గారు కూడా కంటతడి పెట్టారు. అది చూసాం మనం. ఇకపోతే రజనీకాంత్ గారు కూడా మాట్లాడుతూ, నేను విజయ్‌ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టుగా చాలామంది ట్రోల్ చేస్తున్నారు. విజయ్ నా కళ్ళ ముందు పెరిగాడు. నా కళ్ళ ముందే స్టార్ హీరో అయ్యాడు. ఆ పిల్లోడిని నేనెందుకు టార్గెట్ చేస్తాను? నా కొడుకు లాంటి వాడు అన్నట్టుగా ఆయన కూడా చెప్పుకొచ్చాడు. అలా మాట్లాడుతూ ఆయన కూడా ఒక రకమైన భావోద్వేగానికి గురయ్యాడు. ఇక్కడ అసలు విషయానికొస్తే 'లాల్ సలాం' సినిమా గురించి మాట్లాడితే ఇందులో జీవిత రాజశేఖర్ గారు కూడా ఉన్నారు. అండ్ ఈ సినిమాలో విష్ణు విశాల్ కీలక పాత్రలో లీడ్ పాత్రలో నటిస్తే రజనీకాంత్ గారు జస్ట్ ఒక అతిథి పాత్రను మాత్రమే పోషించారనేది వార్త. అండ్ ఈ సినిమా పక్కన పెట్టేస్తే చాలా రోజుల తర్వాత విడాకులైన టైంలో కూడా అంటే ఇప్పుడు రజనీకాంత్ లాంటి పెద్ద వ్యక్తి అంటే చాలామంది చాలా పంచాయతీలని తెగ్గొడతా ఉంటారు. ఒక హోదాలో ఉన్న వ్యక్తులు బాగుండండిరా, జాగ్రత్తగా ఉండండిరా అని చెప్తారు. అలాంటిది వాళ్ళ ఇంట్లోనే ఒక సమస్య వచ్చి అది విడాకుల వరకు దారి తీసిందంటే తను మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు అప్పట్లో. సంథింగ్ ఏదో అయ్యి ఉండొచ్చులే అని. అప్పటినుంచి కూతురికి, తండ్రికి ఒక టైప్ ఆఫ్ సైలెన్స్. ఆ సైలెన్స్ వీడడానికి చాలా సందర్భాలొచ్చినా, ఈ సందర్భంలో ఎందుకో ఇటు కూతురు, అటు తండ్రి ఎమోషనల్ అయ్యాడు. ఆమె ఏడ్చింది, తను ఏడ్చారు. ఏదో చెప్పాలనుకున్నాను నాన్న నీకు, కానీ ఏదో నాకు సందర్భం ఇలా కుదిరింది అన్నట్లుగా ఆవిడ చెప్పిన. ఇప్పుడు ఈ ఈవెంట్ అంతా పక్కన పెట్టేస్తే, తండ్రి కోసం కూతురు, కూతురు కోసం తండ్రి ఏదో పరస్పరంగా వాళ్ళ భావాలన్నీ తెలుపుకొని ఎమోషనల్ అయ్యారు. అసలు విషయం అది చెప్పాలి అంటే. మళ్ళీ దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు చాలామంది. అది వాళ్ళ విఘ్నతకు వదిలేద్దాం. ఇకపోతే 'లాల్ సలాం' సినిమా భారీ ఎత్తున విడుదలవుతుంది పాన్ ఇండియా రేంజ్‌లో. తెలుగు, తమిళ భాషల్లో అయితే చాలా చక్కగా విడుదల చేస్తున్నారు. మరి మిగతా లాంగ్వేజెస్‌లో థియేటర్ సంగతి మనకు తెలీదు. ఆఫ్‌కోర్స్ అమ్మో! తెలుగులో కూడా ఎన్ని ఇస్తారనేది తెలీదు. బట్ ఏదేమైనా రజనీకాంత్ గారి ఇమేజ్‌కి తగ్గట్టయితే సినిమా చాలా గొప్పగానే విడుదల చేస్తున్నారని అయితే చెప్పుకుందాం. థాంక్ యూ సో మచ్.